9. ప్రైడ్ అంటే ఏంటి? గర్వము. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 32వ వచనము. జెర్మియా చాప్టర్ 50 వర్స్ 32. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును. ఏమవుతారంట? గర్విష్ఠుడు తొట్రిల్లి కూలుతారంట. ప్రైడ్ పీపుల్ విల్ ఫాల్, షాల్ స్టంబుల్ అండ్ ఫాల్. మామూలుగా పడ్డాడు, తూలుతూ పడతాడంట, అంటే స్టైల్గా పడతాడు అనమాట. ప్రైడ్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ గుడ్ స్టైల్. గర్వం కలిగి ఎలా పడతాడంట? స్టైల్గా పడతాడంట. ఈ విల్ ఫాల్ ఇన్ డిఫరెంట్ స్టైల్. గర్విష్ఠుడు తూలి తొట్రిల్లి కూలును, అతని లేవనెత్తు వాడు ఎవడును లేకపోవును. సో ప్రైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఒక్కొక్కసారి దేవుని అడగాలి. అందుకే ఒక్కొక్కసారి అడగాలన్నమాట. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎవరంట? వినయముగా. అందుకే అంటారు, దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. నేను గుడికి రాను, అదేంటది? అది గర్వము. దట్స్ ప్రైడ్. ఐ వాంట్ కమ్ టు చర్చ్. నాకు దేవుడు అవసరం లే, నా కాన్ఫిడెన్స్ నేను చదువుకున్నాను, నేను సంపాదించుకోవాలి, నేను చేసుకోగలను. యూ డోంట్ నో. ఒకడు బాగా సంపాదించేశాడు, నా ప్రాణమా సన్నతించు, ఆస్తి అంతా సంతోషించు. దేవుడు అవసరం లే. ఏమైంది దేవుడు? అలాగ బిడ్డ, నైట్కే రేపు పొద్దున్న నువ్వు పోతావు అంటాడు. That guy is going, tonight I'm taking your demand. Pride is dangerous. Okay, you need God. You need God. 10వ పాయింట్, గర్వము తూలి తొట్టిల్తారంట. ఓకే, అలాగే తూలి తొట్టిలో ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరో తెలుసా? యవ్వనులు అంట. ఎందుకంటే వాళ్ళ బలం మీద గర్వం ఎక్కువ. అందుకే మామూలుగా పడరు యవ్వనులు. దుబేలా పడతా ఉంటారు ఆత్మీయ జీవితంలో. చూడు, ముసలోళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు, కసలు ఉన్నవాళ్ళు అంత త్వరగా పడరు. గర్వం యంగ్ పీపుల్ భలే పడతారు. మీరు డిబే అని పడతారు. కానీ తగ్గించుకొని ప్రార్థనా పరులైన యవ్వనులు నిలకడగా ఉంటారు. యు సీ దట్ వై యంగ్ పీపుల్ ఫాల్? దే ఆర్ కాన్ఫిడెంట్, మెయిన్ దే ఆర్ పఫ్డ్ అప్. ఎందుకంటే కొంచెం బలం ఉంటుంది కదా శరీరంలో. దేవుడు ఆ వయసులో బలాన్ని ఇస్తాడు. ఓకే, 10వది ఏంటంటే లేజినెస్, బద్ధకం. ఎవరు చేసుకుంటారులే ప్రేయర్, మా అమ్మ చేస్తుందిలే, నేను డాడీ చేస్తాడులే, వారంకి ఒకసారి చేసుకుంటాంలే. బద్ధకం, లేజినెస్. సామెతలు 15:19. సామెతలు 15:19 చదువమ్మ. సోమరి మార్గము ముళ్ళ కంచె. ఏంటంట సోమరి మార్గము? ముళ్ళ కంచె. ముళ్ళ కంచెలు ఉంటాయంట. అరే నువ్వు ప్రార్థించుకుంటే ఏమవుతుందంట? నేను నీకు ముందుగా పోవచ్చు సరళమ్మ చేస్తాడంట. హీ విల్ క్లియర్. 1 కొరింథీయులు 10:7. 1 Corinthians 10:7. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. అందుకే కొన్నిసార్లు కష్టాలు వచ్చి ఆ కష్టంలోంచి సాక్ష్యం వచ్చినప్పుడు బాగుంటుంది నీకు. అవునా? 10 ఏళ్ళ పిల్లలు పుట్టారు, మర్చిపోతావా సాక్ష్యం? మర్చిపోవు. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఎప్పుడు చెప్పాను నేను, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేదో దేవుడు చూశాడు అనమాట. అరే నన్ను ఆరాధించట్లేదా వీళ్ళు నన్ను దేవుడిగా. చూడండి, మనం అందరం చూసి ఏమనుకుంటాం తెలుసా? యేసుప్రభు వారు మందిరంలోకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ గొర్రెలు నమ్మి, ఆ కోళ్ళు నమ్మి, ఆ చిల్లర ఉండేటువంటి బల్లల్ని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? తిరిగేసేసాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనండి. ఉత్తమమైన దాంట్లో ఉత్తమమైంది అనండి. మొదటి దాంట్లో మొదటిది అనండి. 11 బద్ధకము. 11 ఎన్ని దేనికి వస్తాయి శోధనలో తెలుసుకోవాలి. అన్నీ రాంగ్ ఫెలోషిప్, చెడు సహవాసం అనండి. అందరూ పక్కలతో చెప్పండి, మీ అబ్బాయి మీద మీ అమ్మాయి మీద కన్నే అనండి. ఏంటి చెప్పండి? మా అమ్మాయి చాలా మంచిది బ్రదరు, ఆన్ సీన్ లేదు ఒక్కనే. మా అబ్బాయి చాలా మంచిది బ్రదరు, ఆన్ సీన్ లేదు ఒక్కనే. యూ నీడ్ టు నో సంథింగ్. పుడ్ అండ్ ఐ. ఎందుకంటే శరీరం మీద నమ్మకము పెట్టుకోవద్దు. డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్, హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. ఓకే, నెవర్. చెడు సహవాసము. ఆదికాండం 38 మొదటి 2 వచనాలు త్వరగా. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఎందుకంట నీకు? పోనీ ఒక్కడమే ఉన్నావా? సింగిల్గా 12 మంది ఉన్నారు. కబుర్లు చెప్పడానికి, కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి ఒక్కొక్కరు ఉన్నారు.
వీళ్ళందరినీ విడిచి ఎక్కడ పోయావంట నువ్వు? ఎక్కడ పోయావంట? అదుల్లామీయుడంట హీరా దగ్గరికి. ఎందుకు పోయాలి అనుజనుల దగ్గరికి? యూదాకు ఒక వాగ్దానం ఉంది. యూదా, నీ నుంచి ఎవరు వస్తారంట? రాజులు, రాజదండం వస్తుందంట. అంటే యోధా కొడుకు ఏమవ్వాలా? రాజు అవ్వాలా. కానీ యోధా చెడు సహవాసము చేసి ఏం చేశాడో చూద్దాం. చదవమ్మా. హీరా పోయి అదుల్లామీయుని దగ్గరికి పోయాడంట. నువ్వు నా ఫ్రెండ్ రా, మనం వ్యాపారం చేసుకుందాం. గుడ్ బిజినెస్ పార్ట్నర్. యా గుడ్. చూద్దాం. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఏం చేశాడు? తెలుసు కదా, చూస్తే ఏమవుతుందో. యా, చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఎన్ని తరాలు ఆలస్యమైందో తెలుసా యోధాకు రాజు అవ్వడానికి? ఎన్ని తరాలు ఆలస్యమైంది? 10 తరాలు. చెడు సహవాసముతో ఏమైపోయాడు? శోధనలో పడిపోయాడు. రాంగ్ ఫెలోషిప్. అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం ఎవరి మీద ఉంది? యోధా మీద. ఇప్పటికి యేసయ్యను ఏమంటారో తెలుసా? యూదా గోత్రపు సింహం. కానీ మొదటి రాజు రావడానికి ఎన్ని తరాలు పట్టింది? ఈ తరాల్లో ఒకళ్ళని పెట్టి ఈ తరాల గురించి రాస్తారు. ఏంటో తెలుసా? ఇది అక్కడ ఒక గ్రంథంలో రాస్తారు. రూతు గ్రంథం రాస్తారా లేదా? బోయాజు, వాళ్ళు వీళ్ళు, ఫరేజ్, అక్కడి నుంచి ఫైనల్గా ఎవరు వస్తారు? దావీదు. అంటే యోధా గోత్రం నుంచి మొట్టమొదటి రాజు ఎవరు? దావీదు. యు సీ దట్. 10 తరాలు, 10 generations మెయిన్. ఎందుకు ఆలస్యం జరిగింది? చెడు సహవాసములో పడిపోయాడు. 12 పక్కనతో చెప్పండి, సంఘంలో యెజబెలు జాగ్రత్త అని చెప్పండి. ఇలా చెప్పండి, సంఘంలో యెజబెలు జాగ్రత్త అని చెప్పండి. అప్పుడప్పుడు మనం బయట ఉందనుకుంటాం, బయట ఉండదు. ఎక్కడ ఉంటుంది? సైతానుడు పిచ్చాడా నిన్ను శోధించడానికి? బయట ఉంటాడు, లోపల ఉంటాడు. లోపల దొరుకుతాడు. పౌలు అంటాడు, నేను వెళ్ళిపోయిన వెంటనే ఏమొస్తాయంట? క్రూరమైన తొడేళ్ళు వస్తాయి. ఏనో. కానీ ప్రకటనలో ఏం చెప్తాడో తెలుసా? జెజబెలమ్మ ఎలా వస్తుందో తెలుసా? అప్పుడప్పుడు జెజబెలమ్మ ఆహాబు జీవితంలో వచ్చేసింది జెజబెలమ్మ. మనం భక్తి పరులు, నేను నీకంటే ఎక్కువ భక్తి చూపిస్తా అని చెప్పేసి రకరకాల వాటిని తీసుకొచ్చేసేసింది. ఒక్కోసారి జెజబెల్ అంటే ఆడవాళ్లే కాదు, మగోళ్ళు కూడా ఉంటారు జెజబెల్. ఓకే, జెజబెల్ అనేది ఒక ఆత్మ. ఇట్స్ అ స్పిరిట్. అది మగోళ్ళలోకి వెళ్ళొచ్చు, ఆడవాళ్ళలోకి వెళ్ళొచ్చు, ఎవరిలోకైనా వెళ్ళొచ్చు. ఇది సంఘంలో ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉంటానన్నమాట. సంఘంలోనే ఉండొచ్చు, నీకు తెలీదు. ప్రవచనాలతో నిన్ను పట్టుకోవచ్చు, దర్శనాలతో పట్టుకోవచ్చు. ప్రకటన 2:18 నుంచి చదువుదాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆగండి, ఇది ఎక్కడికి? ఇది అన్యజనులకా సంఘానికా? రైట్. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఎవరి మీద? అన్యజనుల మీద, సంఘం మీద. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఎక్కడుందంట ఈమె? ఎక్కడుందంట? అందుకే ఇందాక ఏం చెప్పమన్నాను? రైట్. యెజబెలు అను స్త్రీని ఉండనిచ్చున్నావు. చదువమ్మా, ఏం చేస్తుందంటే ఈమె? జారత్వము చేయుటకు. యెజబెలమ్మ చదువమ్మా, ఇంకేం చేస్తుందో? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. There is a Jezebel in the spirit in the church. Okay, right. 13. అందుకనే మీ అబ్బాయి ఉన్నారా? సంఘంలో కూడా ఒక కన్నేసి పెట్టు. దర్శనము అనండి. యూ నీడ్ హ్యావ్ ఎ విజన్. ఒక్కొక్కసారి వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలంట. గురి అనండి, వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలా. చూద్దాం. నాట్ హ్యావింగ్ ఎ గుడ్ విజన్ ఆర్ ఎ గుడ్ డెస్టినేషన్, ఒక గురి కానీ దర్శనం కానీ లేకపోవడం వల్ల ఇందులో పడిపోతారంట, శోధనలో పడిపోతారంట. 1 యోహాను 3 మొదటి 3 వచనాలు చదువుదాం. 1 John chapter 3 verse 1-3. 1 యోహాను 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. చదవమ్మా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ ఆయన యందు ఈ నిరీక్షణ అంటే గురి, తర్వాత వస్తాడు, మనం ఎత్తబడతాము, ఆయనలా అవుతాము అనేటువంటి గురి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనినా ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకుని. ఒకవేళ ఈ గురి లేకపోతే ఏమవుతావు? నువ్వు కూడా శోధనలో పడిపోతావు. చాలా మంది దేవుడు నమ్ముకోవడం కానీ గురి లేదు. గుడి కొత్త పెట్టేసుకుంటారు, మళ్ళీ బతుకుతారు. గురి అనండి, ఎస్, ఈ నిరీక్షణ. అమ్మో, ఎవ్రీ డే ఐ నీడ్ టు గో అండ్ మీట్ దిస్ గాడ్, మ్యాన్, దిస్ గాడ్, ఐ నీడ్ టు మీట్ దిస్ గాడ్. ఈ గురి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తను తాను పవిత్రపరుచుకుంటారంట. హీ విల్ మేక్ హిమ్సెల్ఫ్ హోలీ అండ్ రైచస్. 14 1 పేతురు 2:5 చదువుదాం ముందు. 1 Peter 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలి అనండి. ఇంగ్లీష్లో చూస్తే యూ ఆల్సో యాజ్ లైవ్లీ స్టోన్స్. అంటే ఈ జీవితం అంతా ఎలా చదవాలంట? త్యాగపూరితమైన జీవితం. బలియాగం అనండి. యూనో, అవర్ లైఫ్ షుడ్ బి అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ద్వారా చూడండి, యూ ఆల్సో యాజ్ లైవ్లీ స్టోన్స్ ఆర్ బిల్ట్ అపాన్ ఏ స్పిరిచువల్ హౌస్, ఏ హోలీ ప్రీస్ట్హుడ్, టు ఆఫర్ అప్ వాట్ సాక్రిఫైసెస్? స్పిరిచువల్ సాక్రిఫైసెస్. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ వాక్యం వింటున్నారంటే మీరు ఆత్మీయ త్యాగము చేశారు. ఇంట్లో కూర్చోలేరు, ఆదివారం వారం అంతా పనిచేస్తారు, ఇంట్లో కూర్చోవచ్చు కదా హాయిగా. ఇప్పుడు ఇది మీరు ఎల్లప్పుడూ నిలుపుకొనుగాక. స్పిరిచువల్ సాక్రిఫైస్. యూ వాంట్ వర్షిప్ గాడ్. కొంతమంది ఇంకా ముందే వచ్చి దేవుని ఆరాధిస్తారు. దే విల్ వర్షిప్ గాడ్, దే లైక్ గాడ్. స్పిరిచువల్ సాక్రిఫైస్. స్పిరిచువల్ సాక్రిఫైస్, త్యాగము చేయాల. స్పిరిచువల్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంట. ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. పొద్దున్న లేసి త్యాగం చేయాలా, కొంచెం నీ ఆత్మకు సమయము తీయాలి. 15 ఐసోలేషన్, వేరుపరచబడుట. ఏం చేయబడుట? మేము ఫ్రెండ్స్ అండి, ఎప్పుడు కలిసే ఉంటాం, మీరు నేను ఏకమై ఉన్నాం. వద్దు, కాసేపు వేరుగుండి ప్రార్థన చేసుకోండి. సమ్ టైమ్స్ ట్రై. యేసుప్రభు శిష్యులతో జీవితాంతం కలిసే ఉంటాను రండి అని పిలిచాడు. తర్వాత కూడా కలిసే ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఏం చేసేవాడు? వాడిని వదిలేసి ఎక్కడ పోయేవాడు? కొండకి పోయి ఒక రోజంతా ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయేవాడు. అలాగా ప్రతిరోజు వారానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏమైపోయింది దానికి అందరితో కలిసి మళ్ళీ ఆరాధించేవాడు సంఘంలో. మళ్ళీ ఎస్కేప్. సెపరేషన్. సెపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సెపరేషన్. మత్తయి సువార్త 14:23. మాథ్యూ 14:23. మత్తయి సువార్త 14:23. ఆయన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగానండి. అప్పుడప్పుడు గ్యాంగ్ వదిలేయాల. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఐ టేక్ ఎ బ్రేక్ ఫర్ 2 hours, 2 గంటల బ్రేక్ తీసుకో ఫ్యామిలీ నుంచి. ప్రే అండ్ కమ్ బ్యాక్. ఆయన జనసమూహములను పంపివేసి బ్రేక్ తీసుకోవట్లేదా? కొంచెం పొద్దున్నే లేగు. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా. అవును, కరెక్టే. ప్రార్థన అనేక రకాలు. కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తే అభిషేకం పెరుగుతుంది. సంఘానికి రావాలా. 2-3 నా నామాన్ని ఏకీపిస్తే ఏం చేయమన్నాడు? నేను దాన్ని నిశ్చయముగా చేస్తాను. కరెక్ట్, దట్ ఈస్ పవర్. అది సెకండ్. కానీ దానికి నువ్వు ముందు దేవునితో ఏకీవించి ప్రార్థన యొక్క శక్తి తెలిసిన తర్వాత అప్పుడు సహోదరుడితో ఏకీవిస్తే ఇద్దరు కలిపి ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చు. లూకా 9:18. లూకా సువార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేశాడు శిష్యులతోటి, సంఘంలో చేశాడు, అందరి ముందు చేశాడు. కానీ వేరుగా ఉండి కూడా చేసుకున్నాడు. ఒంటరిగా, అందరూ ఒంటరిగా అనండి. మెయిన్ ప్రేయింగ్ అలోన్ ఇస్ ఆల్సో ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. కలిసి ప్రార్థించాలా, సమాజంలో ప్రార్థించాలి, ఇతరులకు ప్రార్థించాలా, కలిసి స్తుతించాలా. ఎందుకంటే కూడుకోవాలా. అంత దినాల్లో ఎంత కూడుకుంటే అంత మంచిది. కానీ ఒంటరిగా కూడా ప్రార్థన చేసుకోవాలా. సెపరేషన్. ఒకవేళ నువ్వు ఒంటరిగా చేసుకోకపోతే ఏమైపోతావు? పడిపోతావు. సెపరేషన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. 16 పక్కలతో చెప్పండి. బిజీ అనండి. యా
బిజీ. ఒక్కొక్కసారి ఏంటంటే కరెక్టే బిజీ ఉంటుంది, బిజీలో కూడా కొంత సమయం తీసుకోవాలి. ఒక్కొక్కసారి బిజీ లైఫ్లో పడిపోయి బ్రేక్ ఎక్కువ అయిపోతే కష్టమవుతుంది. ఎలాంటి వాటిలో బిజీ అవుతామో చూడండి ఒకసారి. లూకాసు వార్త 14:15-20. లూకాసు వార్త 14:15-20 వచనం త్వరగా. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి. ఎవరా మనుషుడు? దేవాతి దేవుడి గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, చదవమ్మా. రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. పొలం కొనాలండి, లేకపోతే ఎండిపోతుంది, అందులో పంట చూడకపోతే అది సరిగ్గా చేయకపోతే అది ఇలా అయిపోతుందండి, అలా అయిపోతుందండి. కానీ కరెక్టే, నువ్వు నీ పని చేసుకోవాలా, నీ పని చేసుకో. గుర్తుపెట్టుకోండి, నీవు నీ పని చేసుకోవాలా. కానీ ఎప్పుడైతే సృష్టికర్త పిలిచాడో అన్నీ వదిలి రావాల్సిందే. అండ్ ద క్రియేటర్ కాల్స్, స్టాప్ ఇట్. ఆ బిజినెస్, ఆ ఫ్యాక్టరీ వదిలేసి వచ్చేసాయి. ఎవరు పిలిస్తే? సృష్టికర్త పిలిస్తే. ద క్రియేటర్ కాల్స్, స్టాప్ ఇట్. ఆయన ఇజ్రాయెల్తో ఏం చెప్పాడో తెలుసా? మీరు కానాను వెళ్ళినప్పుడు, వచ్చేసినప్పుడు మీరేం చేస్తారో తెలుసా? 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం మీరు పంటనే పండించొద్దు. మరి ఎలా ప్రభు అంటే, 7వ సంవత్సరం మీరు విశ్రాంతిగా ఉండి. 7వ సంవత్సరం ఎలాగా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? 6వ సంవత్సరం ఉంటుంది కదా, 6వ సంవత్సరం మీకు 3 రెట్లు పంట ఇస్తాడంట. అది 7వ సంవత్సరం సరిపోతుంది, 8వ సంవత్సరం సరిపోతుంది, 9వ సంవత్సరం నుంచి మళ్ళీ మీరు పంట వేసుకోండి అంటాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? సృష్టికర్త ఎప్పుడైనా వదిలేమన్నాడంటే నీకు అక్కడ ₹1,00,000 లాస్ వస్తుందా? దేవుడు వదిలేమన్నాడంటే అర్థం ఏంటి? నీకు 10 లక్షలు ఇవ్వబోతున్నాడు అనమాట. సంథింగ్ ఎల్స్. మరి పొలం పాడైపోద్ది. అందుకనే ఏది ముఖ్యం అప్పుడప్పుడు దేవుడు కొన్ని పిలిచాడు, అలాగా పరీక్షిస్తాడు. మరి ఈరోజు ఎలాగా? నో 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 డూ ఇట్. చదవమ్మా. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి చూడండి, పెళ్ళైంది కరెక్టే, వంకలు అనమాట ఇవన్నీ. పెళ్ళైంది నేను రాను. నో 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 బీ కేర్ఫుల్. చదువు. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి, చదవమ్మా. తన యజమానునికి తెలియజేయగా. ఇవన్నీ కూడా సాకులు. బిజినెస్ అని, అదని, ఇదని. ఇంకొకళ్ళేమో ఎద్దులు కొన్నారని, అది ఎక్కడ పోయింది అది? మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. బాబు, ఎడ్లు కొన్నానయ్యా, నేను పరీక్షించే పిచ్చి పంపించేస్తాడు. నేను పరీక్షించుకుంటే మంచి వస్తాయి, లేకపోతే 1 లీటర్ అవుతుంది. పొలం పరీక్షించుకుంటే 5 లీటర్లు వస్తాయి. ఎలాగా మరి? నువ్వు ఈ టైంలో పిలిస్తే ఎలాగా? దేవా, నీకు అర్థం చేసుకోవాలి నువ్వు. కానీ దేవుడు పిలిస్తే వచ్చేయి, ఒక్కోటి 50 లీటర్లు ఇస్తాయి. ఇఫ్ గాడ్ కాల్స్, కమ్ మ్యాన్. మీ ఆవిడ పిలిచినా, ఆళ్ళ పిలిస్తే, ఏళ్ళ పిలిస్తే లేట్ చేయి, సాకులు చెప్పు. సృష్టికర్త పిలిస్తే సాకులు చెప్పక, గుడికి రావడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి సాకులు చెప్పక. డోంట్ టెల్ రీజన్స్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. నేను చాలా బిజీ అయితే ఏంటంట. ఆల్రైట్. 17 రోజు అలవాట్లు అనండి, డైలీ హ్యాబిట్స్. ఇది అండి నా ఉద్దేశంలో. నీ జీవితము సులువుగా వెళ్ళాలంటే, నీ సేవ సులువుగా వెళ్ళాలంటే, నీ సంసారం సులువుగా వెళ్ళాలంటే, నీ వ్యాపారం సులువుగా వెళ్ళాలంటే, నీవు కొన్ని ఆత్మీయ అలవాట్లు రెగ్యులర్గా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలా? రెగ్యులర్. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులు. అప్పుడప్పుడు నా గడప యొద్ద కనిపెట్టుకొని, అప్పుడప్పుడు గుడికి వచ్చి, అప్పుడప్పుడు నాకు ఇచ్చిన ద్వారబంధముల యొద్ద కాచుకుని ఉపదేశం వినివారు. ఏమనుంది అక్కడ? అనుదినము. ఎవ్రీ డే, ఎవ్రీ డే. కంటిన్యూటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. కంటిన్యూటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. రెగ్యులారిటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. దేన్నైనా రెగ్యులర్గా చేస్తే నీకేమొస్తాయి? ఆశీర్వాదాలు. లూకా 11:3. గుడికి వస్తున్నావా? రెగ్యులర్గా రా. దేవునికి ఇస్తున్నావా? రెగ్యులర్గా అయ్యి. ఆరాధిస్తున్నావా? రెగ్యులర్గా చెయ్యి. చదువమ్మా.
మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. అయ్యా, సంవత్సరానికి ఒకసారి మాకు ఇచ్చే ఆహారం అంటున్నావా? ఏమనాలా? మాకు కావలసిన అనుదిన ఆహారము. శరీరాహారం నువ్వు తింటున్నావు, చేసుకుంటున్నావు, సమర్థించే ఆత్మీయ ఆహారం నీకు ఎవరివ్వాలా? ప్రభువా ఈరోజు నాతో మాట్లాడు అనే వాక్యం చదవాలా, ప్రభువా ఈరోజు నా వినపు విను అని ప్రార్థన చేసుకోవాలా. ఈ అనుదినం అన్నమాట, ఇది కీ. ఒకవేళ ఈ అనుదిన అలవాట్లు లేకపోతే ఏమైపోతావు? పడిపోతావు. దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ హ్యాబిట్స్. దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. 18, మేము దేవుని వాక్యాన్ని నమ్ముతాం కానీ శక్తిని నమ్మం. 2 తిమోతి చాప్టర్ 3 verse 4-7. 2 తిమోతి 3:4-7. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఆగండి. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అట్టి వారికి ఏమై ఉండమంటున్నాడు? విముఖుడు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ చూడండి. హ్యావింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినైయింగ్ ద పవర్ దేర్ ఆఫ్ ఫ్రమ్ సర్చ్. ఏమన్నా ఇంగ్లీష్లో? టర్న్ అవే, పీచే మోడ్, యా, జంప్ జిలాని, యా. వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేసినా అవి చేసినా కమ్ ఆన్ డోంట్ గో అంటే నాకు దేవుడు నమ్ముతున్నాను కానీ అద్భుతాలను మేము నమ్మం, శక్తిని నమ్మం. దట్ ఈస్ నాట్ గాడ్లీ, దట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. అందరూ చెప్పండి, మేము దేవుడిని నమ్ముతాము, ఆ దేవుని శక్తిని నమ్ముతాము. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు, ఇటు వారికి విముఖం. అటువంటి వారు పడిపోతారండి. ఎందుకు పడిపోతారు చూద్దాం, అది కూడా చదువుదాం. 6వ వచనం చదువమ్మా. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. చూడండి, వాళ్ళు ఏమవుతారంట? పాపభరితులు అయిపోతారంట. నానా విధమైన దురాశల చేత నడిపింపబడతారంట. దేన్ని నమ్మకపోతే? దేవుని యొక్క శక్తిని నమ్మకపోతే. చదవండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. దేవుని శక్తిని తుణుచుకురించి వారు పాపంలో పడిపోతారంట. డినైయింగ్ ద పవర్ ఆర్ పీపుల్ హూ ఫాల్ ఇంటూ టెంప్టేషన్. 19, పితరుల శాపము. అప్పుడప్పుడు నీకు తెలియదు ఎందుకు జరుగుతుందా, ఇది ఎందుకు వస్తుందా. చూడండి, డాక్టర్లు అడుగుతారు, నీకు షుగర్ ఉందా అంటే, మీ మమ్మీకి ఉందా? అవును పా, నీకెలా తెలుసండి? అంతే. అది దేవుడు గొప్పోడు కదా, గొప్పోడా? వై డిడ్ జనరల్ కసెస్ కమ్? ఎవరికైనా డౌట్ ఉందా ఎప్పుడైనా? ఎవడైనా కింద ఉంటే వాడు నూతన సృష్టి. ఇదిగో భూమి మీద సమస్త అధికారం నాకుంది, పాములను తెళ్లను తొక్కుటకు నాకు అధికారం ఉంది, నీ మీదకి ఏమీ రాదు అని మొత్తం అన్నీ రాలిపోతున్నాయి నీ మీదకి. ఏంటిది మరి? దేవుడు శక్తిమంతుడా? ఇక నూతన సృష్టిని కదా. మరి నా తరముతో నా పితరుల తరము కట్ అయిపోయి నేను దేవుని బిడ్డ అవ్వాలి కదా, ఆయన రక్తం నాలో ఫ్లో అవ్వాలి కదా. మరి ఇదంతా ఎందుకు వస్తుంది, ఈ జాతరంతా? పౌలు అంటాడు కొరింథీయులతోటి, నేను మీతో మాట్లాడలేక. కరెక్టే, నూతన సృష్టే, కానీ నువ్వు నూతన బేబీ. 30 ఏళ్ళైనా సరే నువ్వేంటి? నూతన బేబీయే. యూ సీ దట్. ఇఫ్ యూ డోంట్ గ్రో, you are in a more dangerous situation. Yeah, God is powerful. I'm a new creation, pure blood. Yeah, but grow. లోతైన అనుభవం అనండి, లోతైన అద్భుతము అనండి. ఎస్, సూపర్ న్యాచురల్ మిరకల్స్ విల్ బ్లెస్. అందుకే శిష్యులకి ఆయన 40 రోజులు వెళ్ళిపోయే ముందు అక్కడ ఏమనుంటుందో తెలుసా? ప్రమాణములు చూపించాడు. అంటే ఏంటి? మర్చిపోలేని అద్భుతాలు. ఈ సంవత్సరము మీకు ఇటువంటి గొప్ప అద్భుతాలు దేవుడిచ్చును గాక. అలాంటివి ఉండడం వల్ల నువ్వు పడిపోవంట. యు విల్ నాట్ ఫాల్. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి అయ్యా, శోధనలో పడకుండా ఎలాగ మేము నిలకడకుండా మాకు ఈ బోధించావు కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఆ వెన్నుపూసను ముట్టి స్వస్థపరచండి. ఆ గుండె జబ్బును, ఊపిరితిత్తుల్లో వ్యాధిని, కిడ్నీలో వ్యాధి, ఒళ్ళంతా నొప్పులే, కండరాల నొప్పులు, ఒళ్ళంతా పాడైపోయింది, ఎముకలన్నీ పాడైపోయాయి, చావు బతుకులో ఉన్నాము. ఎయిడ్స్, క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, లివర్ డిసీజ్, పాయల్స్, నడుము నొప్పి, కండ్లాల్లో నొప్పి. నజరేయుడైన యేసయ్యా, తల నుంచి అరికాలు వరకు గెడ్డలు, కణుతులు, రక్తస్రావము, గర్భఫలము లేని యొక్క పరిస్థితి, వివాహము లేదు, ఉద్యోగం లేదు, ఇదిగో ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉంటున్నా యెహోవా రాఫా, ఇదిగో తండ్రి, ఇదిగో నీ పట్ల ఆశ వారికి దయచేయండి. అపవాది ఆర్పేస్తున్నాడు నాయన, అనేకుల్లో ప్రార్థనా జీవితాన్ని, ఉత్సాహాన్ని ఆర్పేస్తున్నాడు. ఇదిగో ఏలియా, ఎలీషా లాంటి అద్భుతములు చేయు అనుభవము వారికి దయచేయండి. గివ్ దెమ్ an powerful spirit, oh Lord, supernatural finances in their hands. నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ నిలకడగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్.